అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని జ్ఞానాల్లోకెల్లా అత్యుత్తమమైనది గీతా జ్ఞానం. ఇది ప్రతి మనిషికి అవసరమయ్యే పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మరియు భౌతిక జ్ఞానాన్ని రెండింటికి కూడా సంబంధించిన జ్ఞానాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. భగవద్గీత జ్ఞానం కావాలంటే ఊరికే రాదు. అలాగే గీతా జ్ఞానాన్ని ఈ భూలోక సంపదలతో కొనలేము. కానీ ఈ జ్ఞానం మనలో ఉదయించాలంటే కావాల్సింది పరమాత్మునిపై శ్రద్ధ. పరమాత్మునిపై శ్రద్ధ ఉంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ గీతా జ్ఞానం మనకు చేరువ అవుతుంది. ధర్మపరులైనటువంటి పాండవులు, అధర్మపరులైనటువంటి కౌరవులు రాజ్యం కోసం యుద్ధం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అలాంటి సమయంలో కురుక్షేత్ర యుద్ధ ప్రారంభంలో అర్జునుడు ధర్మ సంకటంలో పడినప్పుడు అతనికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన తత్వజ్ఞానమే భగవద్గీత. 18 అధ్యాయాలను 300 శ్లోకాలను కృష్ణుడు అర్జునుడికి వివరించడం జరిగింది. అందులో మొదటి అధ్యాయము అర్జున విషాద యోగః. ధృతరాష్ట్ర ఉవాచ. మొదటి శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేతాయుయోత్సవః మమాకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు మరియు పాండుతనయులు యుద్ధం చేయగోరిన వారే సమకూడిన తర్వాత ఏం చేశారు అని ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుడికి అడగడం జరిగింది. దీని యొక్క పూర్తి అర్థం తెలుసుకున్నట్లయితే, కురుక్షేత్ర రణరంగంలో భగవంతుడు అర్జుని పక్షంన ఉన్న కారణంగా కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన కుమారుల విజయ అవకాశం గురించి చాలా సందేహించడం జరిగింది. ఆ సందేహంతోనే అతడు వారు ఏమి చేశారు అని తన యొక్క కార్యదర్శి అయిన సంజయ్ని అడగడం జరిగింది. తన పుత్రులు అలాగే తన తమ్ముడైనటువంటి పాండురాజు యొక్క పుత్రులు యుద్ధం చెయ్యాలనే నిర్ణయంతో కురుక్షేత్ర యుద్ధ భూమిలో సమావేశం అయ్యారని, స్వభావరీత్యా పాండవులు ధర్మపరులైన కారణంగా ధర్మభూమి అనుకూల ప్రభావాన్ని పాండవులపై చూపిస్తుందని ధృతరాష్ట్రుడికి తెలుసు. సంజయుడు వ్యాసుని శిష్యుడు. వ్యాస మహర్షి సంజయునికి దివ్య దృష్టి అనుగ్రహాన్ని వరంగా ఇవ్వడం అనేది జరిగింది. దాని కారణంగానే ధృతరాష్ట్రుని భవనంలో ఉన్నప్పటికీ అతడు వ్యాసుని అనుగ్రహం వలన కురుక్షేత్ర రణరంగాన్ని చూడగలిగాడు. కనుకొనే యుద్ధరంగంలో పరిస్థితిని గురించి ధృతరాష్ట్రుడు సంజయుని అడగడం జరిగింది. పాండవులు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే వంశానికి చెందినవారు. అతడు ఉద్దేశపూర్వకంగా కేవలం తన పుత్రులనే కురువంశీయులుగా చూసి పాండుపుత్రులను వంశం నుండి వేరుగా చూసేవాడు. తన కుమారులు యుద్ధంలో ఓడిపోతారేమోననే సందేహంతో ధృతరాష్ట్రుడు సంజయుని అడగడం జరిగింది. ఇక 2వ శ్లోకం ద్వారా సంజయుడు అంటున్నాడు. సంజయ ఉవాచ. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యాముపసంగమ్య రాజవచనమబ్రవీత్. సంజయుడు అంటున్నాడు, ఓ రాజా, పాండవుల సైన్యాన్ని మీ కుమారుడగు దుర్యోధనుడు చూసిన తర్వాత తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికాడు అని అంటున్నాడు. దీని పూర్తి అర్థం తెలుసుకున్నట్లయితే, ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడు. అయితే దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లేదు.
ధర్మ విషయంలో తన పుత్రులు కూడా అంతే గుడ్డి వాళ్ళని అతనికి బాగా తెలుసు. పుట్టుక నుండే ధర్మాత్ములైనటువంటి పాండవులతో వారు ఏ రోజు కూడా ఒక ఒప్పందానికి రాలేరు. యుద్ధ పరిస్థితి గురించి అడగడంలో ధృతరాష్ట్రుని యొక్క అంతరార్థాన్ని సంజయుడు అర్థం చేసుకుని నిరాశలో ఉన్నటువంటి తన యొక్క రాజుకు ఉత్సాహాన్ని కలిగించడానికి సంజయుడు యుద్ధభూమిలో మీ యొక్క పుత్రులు ఎటువంటి రాజుకి సిద్ధపడబోరని నమ్మకాన్ని ఇవ్వడం అనేది జరిగింది. పాండవుల సైన్యాన్ని చూసిన తర్వాత మీ కుమారుడైన దుర్యోధనుడు తన యొక్క గురువు అయినటువంటి సేనాధిపతి ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళాడని సంజయుడు రాజుతో చెప్పడం జరిగింది. సంజయుడికి బాగా తెలుసు ధర్మాత్ములైనటువంటి పాండవులే గెలుస్తారు అని. అయినప్పటికీ తన రాజుతో అబద్ధం చెప్పాడు. మిగతా శ్లోకాలై అర్థాలు నెక్స్ట్ వీడియో లోపల తెలుసుకుందాము.